అందరికీ నమస్కారం. నా పేరు షరీఫ్, దాచేపల్లి నగర పంచాయతీ ఇండిపెండెంట్ కౌన్సిలర్ని. మరి గత 12 రోజులుగా దాచేపల్లి నగర పంచాయతీ నందు పారిశుద్ధ్య కార్మికులకి ఒక చిన్న సమస్య వచ్చింది. మరి కమిషనర్ గారు వారిని విధులకు హాజరు కావద్దని చెప్పి కోరడం జరిగింది. మరి కౌన్సిలర్ అందరూ కూడా కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి, ఎందుకయ్యా వాళ్ళని విధులకు హాజరు అవ్వద్దని చెప్పి అన్నారు, మీరు మాకు వివరణ కావాలని చెప్పి అడగ్గా కొన్ని సాంకేతిక కారణాలు ఉన్నాయండి, అందుకని నాకు ఒక వారం రోజులు సమయం ఇస్తే మరి ఆ సమస్యని క్లియర్ చేసి మళ్ళా వాళ్ళ విధులకు తీసుకుంటా అని చెప్పి ఉన్నారు. కానీ ఇప్పటికి 12 రోజులు 13 రోజులు గడుస్తున్నా కానీ వాళ్ళు ప్రతిరోజు కూడా ఆఫీసుకు రావడం, వాళ్ళకి విధులు తీసుకోవడం చెప్పి వాళ్ళకి పంపడం జరుగుతూ ఉంది. పారిశుద్ధ్య కార్మికుల పట్ల మనం ఈ విధంగా వ్యవహరించడం అనేది ఎంతవరకు అని చెప్పి అందరూ మాట్లాడుకుంటా ఉన్నారు. మరి పారిశుద్ధ్య కార్మికుల గురించి ఒకసారి మనం ఆలోచిస్తే, గత కరోనా సమయంలో 2 సంవత్సరాల పాటు ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా ప్రాణాల అరచేతిలో పెట్టుకొని ప్రజలందరూ భయభ్రాంతులకు అయ్యి కనీసం తండ్రి కూతురు తల్లితో మాట్లాడుకోలేని పరిస్థితిలో దూరంగా ఉన్న సమయంలో మరి వారి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా మరి కరోనా సమయంలో వీధులన్నీ శుభ్రం చేసి ప్రతి ఇంటికి కూడా కూరగాయలు కావచ్చు, పాలు కావచ్చు వాళ్ళు సప్లై చేసి వాళ్ళ ప్రాణాలు లెక్క చేయకుండా చేస్తే, వాళ్ళంతా సేవ చేస్తే ఈ రోజు మరి వాళ్ళకి మనం నిలువ నీళ్ళు లేకుండా చేస్తున్నాం అనేది ప్రజలందరూ కూడా వ్యక్తమవుతున్న విషయం. మీరు పారిశుద్ధ్య కార్మికులు కూడా ఒకసారి ఆలోచిస్తే, మన నగర పంచాయతీ ఆరోగ్యంగా ఉండాలని, పరిశుభ్రంగా ఉండాలని చెప్పి వారు తెల్లవారుజామున 4 గంటలకు నిద్ర లేచి 5 గంటలకల్లా నగర పంచాయతీకి వచ్చి వారికి కేటాయించిన వీధుల్ని వాళ్ళు శుభ్రం చేస్తూ, మరి భర్త పిల్లల్ని, అదేవిధంగా మహిళలు అయితే పిల్లల్ని భర్తల్ని ఇళ్లలో వదిలేసి వాళ్ళు 4:30 కల్లా వచ్చేసి 5 గంటలకల్లా మరి నగర పంచాయతీలను శుభ్రం చేస్తూ ఉంటే, మన ప్రాణాలని మన ఆరోగ్యాన్ని రక్షిస్తూ ఉన్న నగర పంచాయతీ కార్మికుల పట్ల మనం ఈ విధంగా వివక్ష చూపటం ఎంతవరకు న్యాయం అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇంకో విషయం తెలియవస్తుంది, దీంట్లో రాజకీయ నాయకుల ప్రమేయం కూడా ఉందని చెప్పి నిన్న మొన్న తెలియవస్తుంది. దయచేసి రాజకీయ నాయకులకి మా విన్నపం ఏమిటంటే, మరి రాజకీయ నాయకులు ఉన్నప్పుడు మనం ప్రతి చిన్నదని కూడా మరి మురుక్కాలు తీసే వాళ్ళని కూడా మనం రాజకీయ కక్ష సాధింపులు భాగం చేయకూడదని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే రాజకీయ నాయకులకి కొంత ఉదార స్వభావం కనుక ఉండకపోతే రాజకీయాల్లో మనుగడ సాగించడం కష్టం. కాబట్టి ఒకవేళ రాజకీయ నాయకుల ప్రమేయం ఉంటే మీరు మనసు మార్చుకొని మీరందరూ వాళ్ళకి విధులకు వెళ్లే విధంగా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పటికీ 2 సార్లు కమిషనర్ గారికి లిఖితపూర్వకంగా మేము లెటర్ ఇచ్చి ఉన్నాము, మరలా ఇస్తాము. దయచేసి వారిని మరి మీరు కార్మికులందరినీ కూడా విధుల్లోకి తీసుకునే వరకు కూడా మేము ఉపేక్షించమని చెప్పి తెలియజేస్తున్నాం. మీ అందరికీ ప్రజలందరికీ కూడా ఒక చిన్న మనవి, ఎందుకంటే పక్క మనిషి కష్టంలో ఉన్నప్పుడు వారి పట్ల మరి ఆదరణ స్వభావం చూపడం అనేది మనిషికి నైతిక బాధ్యత. మనం దాన్ని కోల్పోతున్నాము. కనీసం మురుక్కాలు తీసేవారి పట్ల కానీ మనం కనికరం చూపించాలని చెప్పి మీ అందరినీ ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. వారికి మద్దతు తెలియజేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ వేడుకుంటూ, మరి కమిషనర్ గారు కూడా మీరు త్వరగా మరి వారి పట్ల మీరు సానుకూల వాతావరణంలోకి వచ్చి సానుకూల దృక్పథంతో ఆలోచించి దీన్ని రాజకీయ కోణం కాకుండా సామాజిక కోణంలో చూసి వాళ్ళ విధులకు మీరు హాజరయ్యేలా విధంగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ, మరి ప్రజలందరూ కూడా ఈ పారిశుద్ధ్య కార్మికులకి నైతిక మద్దతు తెలియవలసిందిగా కోరుతున్నాం.